దాశరథి కరుణాపయోనిధి. ఆనందం అనేటువంటిది వాడి హృదయంలో కలిగినప్పుడు వచ్చే పద్యాలు భిన్నంగా ఉంటాయి. మామూలుగా ఏదో నివేదన, ప్రార్థన అవి వేరుగా ఉంటాయి. లేకపోతే ఇలా చెప్పలేడు. నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనమని, ఆ విరజానదే గౌతమి అని మరి చెబుతూ నిజంగానే దైవం కనపడ్డట్టుగా, నాకు కనపడలేదే, నీకు కనపడ్డాడు, నీ కళ్ళకు కనపడలే, నీకు పుణ్యం ఉండాలి, ఇటువంటి మాటలు మాట్లాడుతుంటాం మనం. కానీ రామదాసు గారు శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగా అని చెప్పి వెంటనే నిజంగా భగవంతుణ్ణి అదిగో 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 అక్కడే ఉన్నాడు అన్నట్టుగా ఎంత గొప్పగా చెప్పాడండి. కంటి నదీ తటంబు పొడగల్టిని భద్రనగాధివాసము. మళ్ళీ పొడగంటమేంది, మళ్ళీ అదే విచిత్రం. మరి కంటి నదీ తటంబు పొడగల్టిని భద్రనగాధివాసము. కంటి ఇలా తనూజ ఉరుకార్ముఖ మార్గణ శంఖచక్రముల్. కంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్థుడనైతిని. ఓ జగత్కంటక దైత్య నిర్దళనా, జగత్కంటక దైత్య నిర్దళనా దాశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి. నిజంగా ఎలా చెప్పాడంటే, కనపడని వాడికి కూడా అవునరా నిజం అదిగో అన్నట్టుగా చెప్పాడు. అంటే ఏదో అదిగో తోక అంటే ఇదిగో పులి, లేదా అదిగో పులి అంటే ఇదిగో తోక కాదు. ఒక ఆనంద పారవశ్యంతో కవి అయిన వాడు, లేదా ఒక గాయకుడైనటువంటి వాడు, లేదా ఒక నటుడైనటువంటి వాడు ఏ విధంగా ఒక మంచి దృశ్యాన్ని చూసినప్పుడు ఆ హృదయంలో స్పందన ఏ విధంగా ఎలా కలుగుతుంది, ఉప్పొంగుతుంది అనేటువంటి దానికి ఈ పద్యాన్ని మించినటువంటి ఉదాహరణ మనకు వేరే కనపడదు. కంటి నదీ తటం అంటున్నాడు, మరి పొడగంటిని అంటున్నాడు. చివర 4 పాదంలో అసలు విశేషణం వేశాడు, జగత్కంటక దైత్య నిర్దళన. అంటే ప్రపంచంలో ఇప్పుడు ఏమంటే అందరూ సజ్జనులు, అందరూ దుర్జనులు ఉండరు, దుర్మార్గులు ఉంటారు. వాళ్ళ నుంచి రక్షింపబడాలంటే భగవంతుడు చూసుకోవాలి, వాడే చూసుకుంటాడులే అంటాం మనం. ఒక పరిత్రాణాయ సాధూనాం అన్నట్టుగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క చోట అవసరం వచ్చినప్పుడు ఆయన అవతారాలుగా మారటం అనేటువంటిది జగత్ ప్రసిద్ధం. కాబట్టి 3 లైన్లలోనేమో 3 పాదాలలోనేమో తాను నిజంగానే భగవంతుని చూసి ఉప్పొంగిపోయినట్టు చెప్పి, చివరి పాదంలో అయ్యా ఓ రామా జగత్ కంటక దైత్య నిర్దళన, నీవు అటువంటి వాడివి, రాక్షసులందరినీ కూడా లోకకంటకులైనటువంటి వాళ్ళని కూడా సంహరించడానికి నువ్వు వచ్చావయ్యా, మాకు తెలుసులే స్వామి అని ఆయన యొక్క పరాక్రమాన్ని, ఆయన యొక్క గంభీరాకృతిని వర్ణిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, దయాసముద్రుడమైన ఓ రామా, ఎలా చెబుతున్నాడు, ఉరు కార్ముక మార్గణ శంఖ చక్రములు. ఇక్కడ భద్రాచలంలో మిగతా దైవముల కన్నా కూడా కొంచెం భిన్నమైనటువంటి పద్ధతిలో అమ్మవారు, అయ్యవారు, లక్ష్మణుడు మనకు కనపడతాడు. అందువల్ల కంటి ఇలా తనూజ అన్నాడు. ఆ భూదేవి యొక్క కుమార్తె అయినటువంటి ఆ సీతాదేవిని చూచాను, నిన్ను చూచాను. ఆ నదీ తీరాన్ని కంటి నదీ తటంబున అంటున్నాడు. అంటల్లో మరి నిజంగానే భగవంతుడిని చూచాడు, ఆనందంతో చెబుతున్నాడు అన్నట్లుగా ఇక్కడ విశేషణాలు ఉన్నాయి. ఇంకా ఏమంటున్నాడు,
నీవు ధరించిన గొప్ప ఆ ధనుస్సును బాణములను కళ్ళారా చూశాను నేను. అయ్యా, నీ సోదరుడు అయినటువంటి లక్ష్మణుని సేవించి ధన్యుడైనాను. అంటే చూస్తే చాలా సేవించినట్లేనా? అవును, సేవించినట్లే. మిమ్ము లక్ష్మణుని కంటి కృతార్థుడనైతి, అది ధన్యుడైనాను. ధన్యుడనైతి నీ దేవదేవ అంటే ఒక భగవంతుడు సాక్షాత్కరించినప్పుడు దండకాలలో కానివ్వండి, పాటలలో కానివ్వండి, ధన్యత చెందినట్టుగా ఎలుగెత్తి భక్తుడైనటువంటి వాడు భగవంతుడిని చూసి పాడినట్టుగా అదే సన్నివేశం ఇక్కడ. అంతకంటే నా కోరికలు నెరవేరిపోయినాయి, నేను నిన్ను చూచాను, ఇంతకంటే ఏం కావాలి నాకు? అయ్యా, నీవు వసించేటువంటి శ్రేష్టమైనటువంటి నీ నివాసమైన ఈ భద్రాచలములో, ఈ నదీ తీరములో కొలువున్నటువంటి నిన్ను కళ్ళారా చూసేటువంటి భాగ్యం కలిగింది. నాకు ఇంతకంటే ఏం కావాలయ్యా? కాకపోతే ఏంటంటే ఇక్కడ కృతార్థుడనైతే అంటాం గొప్ప విశేషణం. జన్మకేమిటి? ఒక్కొక్కడు అనుకోవచ్చు, నాకేదో నేను అనుకున్నవన్నీ కూడా సాధించాను, నాకు అది నేను కృతార్థుడైనాను. కాదు కాదు, భగవద్ దర్శనం అనేటువంటిది చాలా తక్కువ మందికి భగవద్ దర్శనమైంది. పోతన లాంటి వాళ్లకు, భద్రాచల రామదాసు లాంటి వాళ్లకు, మరి భక్త మీరా లాంటి వాళ్లకు, మహానుభావులకు సరే స్వప్న సాక్షాత్కారాలు అటువంటివైనటువంటి కవులు వేరే. కానీ భగవంతుడు మనకు తెలియకుండానే వచ్చింది భగవంతుడా అనేటువంటి తెలియకుండానే మన సన్నిధికి వచ్చి మనకు సహాయం చేసి మనల్ని రక్షించినటువంటి ఘట్టాలు ఎన్నో కనబడతాయి. అటువంటి వాళ్ళలో నిస్సంశయంగా రామదాసు అగ్రగణ్యుడు అని మనం చెప్పుకోవాలి. దాశరథి కరుణాపయో